యాక్చువల్గా రివ్యూవర్స్ ఎప్పుడు ఇలా ఆలోచించకూడదు, టాప్ ఎవరు విన్నర్ ఎవరిని ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఏమైందంటే ఫేవరబుల్ అయిపోతుంది. లేదు చెప్పండి. ఇప్పటికిప్పుడు నేను అనుకుంటే టాప్ 5లో ఇమాన్యుల్ ఉంటాడు. ఈ రోజుకైతే రేపు ఇమాన్యుల్ గేమ్ అనేది ట్రాక్లోకి వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ తనుజ గారు ఉంటారు. తనుజ గారు ఒక యూనిక్ పర్సనాలిటీలో అనిపిస్తుంది. ఏంటంటే కొన్నిసార్లు సీరియల్గా, కొన్నిసార్లు సీరియస్గా, కొన్నిసార్లు బాండ్స్ మెయింటైన్ చేస్తారు, కొన్నిసార్లు బాండ్స్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. బట్ ఆవిడ ఏంటంటే కొద్దిగా అట్లీస్ట్ కొన్ని విషయాలు ఆన్ ఫేస్ ఉంటారు, స్ట్రాంగ్గా నుంచి ఉంటారు. సో ఆవిడ ఆ విధంగా 2. మూడోది కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్ ఏజ్కి, కళ్యాణ్ మెచ్యూరిటీ కొంచెం గట్టిగానే ఉంది ఆ ఏజ్కి, అది ఉండటం. మనం ఆయన నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఫస్ట్ ఇనిషియల్గా అది కనిపించలే. బట్ ఆయన బలం టాస్కులు, ఆ టాస్కుల నుంచి ఆయన పర్సనాలిటీ బయటకు వచ్చింది. ఇప్పుడు కెప్టెన్ అవడంతో బాధ్యత పెరిగింది. కానీ ఇది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు. అది కాకుండా వేరే విషయాలతో డివేట్ అయిపోతే, ఏవైతే బయట ఈ అమ్మాయిల మీద చేయ తెలిసి మాట్లాడటం కానీ ఏవైతే ఉన్నాయో డివేట్ అయిపోతే మాత్రం వెనకబడిపోతాడు. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలి. 4 వీళ్ళు ముగ్గురు మాత్రం మాక్సిమం టాప్ 5లో ఉంటారు. ఇంక 2 బర్త్లు అనేవి చాలా ఖాళీగా ఉన్నాయి. అట్లీస్ట్ దాంట్లో ఒక పేరే ఫిల్ చేయాలి. ఇది మనం ఎలా ఉంటాయి అంటే లెక్కలు వైల్డ్ కార్డ్స్ నుంచి ఉంటాయి. 6th వీక్ 7th వీక్ ఇది, ఈ 7th వీక్ వరకే చెప్పండి. అవును, ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే కదా వచ్చారు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇప్పుడే అయింది. 6 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు. వాళ్ళలోంచి ఒక్కలైనా ఉండాలి కదా. ఓకే, వైల్డ్ కార్డ్స్ లో ఒకరు వేద్దాం. ఇంకొకరు దానికి సంజన వర్సెస్ సుమన్ శెట్టి అన్న పోటీ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను.